ఉదయాన్నే ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి. అరకప్పు వరకు గోధుమ పిండి, పావు కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. 1 చెంచా వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి 1 చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, అలాగే తురుముకున్న క్యారెట్, కరివేపాకు, చిన్న ముక్కలుగా చేసుకున్న టమాటా ఇవి కూడా పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకొని నీళ్లు పోసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై ఒక పెనం పెట్టుకోవాలి. దాని మీద ఆయిల్ వేసుకొని పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 గరిటెల వరకు పిండిని వేసుకోవాలి. పిండిని వేసుకున్నాక ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దండి, చిన్నగా ఇలా చేస్తే సరిపోతుంది. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా మంచి కాల్చుకొని తీసేసుకోవడమే. ఏదైనా చట్నీతో తినొచ్చు, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.